హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో 17వ బ్రహ్మోత్సవాలు టెలిఫోన్ కాలనీలో ఏం చేసిన జ్ఞాన సరస్వతి దేవాలయ సముదాయంలో 2వ రోజు కార్యక్రమాలు అత్యంత ఆధ్యాత్మికతో స్వామివారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు ప్రాతకాలంలో సరస్వతి అమ్మవారికి, శక్తి గణపతి స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకాలతో ఈరోజు కార్యక్రమం ప్రారంభమై, అలాగే అతి ఆధ్యాత్మికమైన గొప్ప స్థిరమైన హోమ కార్యక్రమాలతో ప్రాతకాల కార్యక్రమాలు ముగిశాయి. సాయంకాలము హవనాలతో పాటు సుబ్రహ్మణ్య శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య సమేత కళ్యాణ మహోత్సవంతో ఈరోజు కార్యక్రమాలు చక్కగా ముగిశాయి. అలాగే రేపటి రోజున విశేషంగా 8 గంటల కార్యక్రమాలు ప్రారంభమై గోపూజతో 9 గంటలకి చండీ హవనం శ్రీ 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 హంపి విద్యారణ్య భారతీ స్వామి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ సుమారు 11:30-12 గంటలకి స్వామివారిసే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ రోజు జరిగిన కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలు చక్కగా పూర్తయ్యే సంకల్పం చేయబడింది. మహాపూర్ణాహుతి తదనంతరం త్రిశూల స్నానంతో పాటు అందరికీ అన్నప్రసాద వితరణతో రేపు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు సాయంకాలము అమ్మవారికి పౌళంపు సేవ విశేష కార్యక్రమాలతో రేపటి దినం 3వ రోజు పూర్తవుతుంది. అలాగే 5వ రోజునికి వచ్చే శ్రీ పంచమి, అదే వసంత పంచమి, ఈ సరస్వతి దేవాలయ సముదాయంలో విద్యార్థులందరికీ కూడా అక్షరాభ్యాస మహోత్సవ కార్యక్రమం అందరంగా చేస్తూ అమ్మవారి కృపకి విద్యార్థులందరూ కూడా పాత్రలు ఇవ్వాలని చక్కటి సంకల్పం చేయబడింది. ఆ శ్రీ పంచమి వసంత పంచమి రోజున అమ్మవారికి విశేష అభిషేకం తదనంతరం అందరికి అక్షరాభ్యాస కార్యక్రమాలు పూర్తి చేసుకునే సంకల్పం చేయబడింది. ఈ విధంగా ఈ 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు ఈ ఆలయంలో అత్యంత అద్భుతంగా జరిగే ఒక సంకల్పం. కమిటీ సభ్యుల యొక్క వ్యూహరచనతో, ఆచార్యుల యొక్క సంకల్పంతో హంపి విరూపాక్ష విద్యారణ్య భారత శ్రీ 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 విద్యారణ్య భారత వారి యొక్క అనుగ్రహంతో నిర్వహించే భాగ్యం ఆ యొక్క అమ్మవారు ఈ ఆలయ ప్రతినిధులకి, ఈ కాలనీ వాసులకి ఇచ్చిన మహా అద్భుతంగా చూస్తూ స్వస్తి. మా పక్కన అభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం వసంత పండుగ రోజు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతుంది, కానీ ప్రజలు సిస్టమ్ లేదు. ఈ సంవత్సరం కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే భక్తుల సహకారంతో దేవాలయం బాగా వీలుగా అభివృద్ధి చెందుతుంది. శ్రీమాత్రే నమః. ఈ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇది 2వ రోజు. ఉదయం కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి అయి సాయంత్రం వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవంలో స్వామివారు ప్రత్యక్షంగా పాల్గొని భక్తులందరినీ ఆశీర్వదించారు. రేపు 3వ రోజు త్రయాజ్ఞ విధానంగా బట్టి 3 రోజులతో కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు మంగళ చండీ హవనం పొద్దున 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 12 గంటలకి మహాపూర్ణాహుతి శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి స్వస్థాల మీదుగా ఈ పూర్ణాహుతి జరుగుతుంది. దీంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. దీంతో పాటు 4వ రోజు శాంతి కళ్యాణం శ్రీ నర్మదా వెంకటేశ్వర స్వామి వారి జరుగుతుంది. తదుపరి 5వ రోజు శ్రీ పంచమి. ఆ రోజు అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత అలంకరణ అయిన తర్వాత తదుపరి చిన్నారులకు అక్షర శ్రీకార కార్యక్రమం చేపడతాం. సో ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది విద్యార్థులు అక్షర శ్రీకారం చేర్చుకుంటారు. సో ఈ కార్యక్రమంలో పరిసర కాలనీ వాసులు అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మన జంట నగరాల్లో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ఆలయ నిర్మాణం ఎంతైనా అవసరమని మా టెలిఫోన్ కాలనీ వాస్తవ్యులందరూ కలిసి ఈ స్థలంలో సరస్వతి ఆలయం నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా
కంచి స్వామి వారి చేత ఇక్కడ భూమి పూజ చేయించి తర్వాత ఈ దేవస్థాన నిర్మాణం మొదలు పెట్టాం. అందరి భక్తుల సహాయంతో కొంతమంది భక్తులు చాలా ఘనంగా విరాళాలు ఇచ్చినందుకు మా గుడి నిర్మాణం 1,40,00,000తోటి 2013 వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన 13వ ఫిబ్రవరి 2013 అనగా నందనామ సంవత్సర మాఘ శుద్ధ తృతీయ నాడు ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. దానికి మా హంపి స్వామివారు మరియు పరిపూర్ణానంద స్వామివారు కూడా విచ్చేశారు. తర్వాత ఈ జంటనాడు ఇంత పెద్ద ఆలయం ఎక్కడ లేదు. ఇక్కడ ప్రతి రోజు 6:30 నుంచి 12:30 వరకు మాకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇంకా విశేషంగా శ్రీ పంచమి నాడు చాలా మంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. అదే కాకుండా బాతరలో ఉన్న ఆలయానికి పోవడానికి కొంతమంది ధనికులకు డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు. పాపం డబ్బు లేని వాళ్ళు అక్కడికి పోవాలంటే చాలా కష్టం. అందుకని ఈ సరస్వతి ఆలయం ఎంతైనా అందరికి అందుబాటులో ఉండాలని మా ఒక ఉద్దేశం ఉండే దానికి అనుగుణంగా ఈ ఆలయం అట్లానే రూపుదిద్దుకుంది. ఇప్పుడు ప్రజా ఆదరణ కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తుంది. ఇక మా కార్యవర్గ సభ్యులు చాలా మంది ఈ నిర్మాణంలో చాలా కష్టపడ్డారు. ఆ కష్టం చూస్తే నాకు అనిపిస్తుంది మనకు అమ్మవారి ఆ దయ ఎంతైనా ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు మా దగ్గర ఇంకొకటి ఏమిటంటే ఇది ఆలయం సరస్వతి ఆలయం, కానీ ఇక్కడ ఒక భక్తుడు ఎవరన్నా లోపలికి వచ్చారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకొని పోవచ్చు. మా దగ్గర శక్తి గణపతి, జ్ఞాన సరస్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ పంచాయతనం, గాయత్రీదేవి, అభయాంజనేయ స్వామి. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ప్రతి చోట నవగ్రహాలు ఉంటాయి, కానీ దాంపత్య వాహనతో నవగ్రహాలు ఇక్కడ లేవు. ఇంటిలో చాలా 1, 2 ఉంటే ఎక్కువ. ఇంకోటి అయ్యప్ప దేవాలయం కూడా ఉంది. ఇంకో విశేషం ద్వారా మేము దానికి హోమం కూడా చేయించాం. శివ పంచాయతనం వచ్చింది. అదే మేధా దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా దక్షిణామూర్తి ఉన్నాడు. అదే కాకుండా రేరుగా ఎక్కడ కూడా మన చండీశ్వరుడు ఉండడు. మా ఆలయంలో చండీశ్వరుడు కూడా ఉన్నాడు. అవనంలో చండీశ్వరుడికి కూడా అవనం చేయించడం జరిగింది. సో ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉండడం, ఇంత ప్రాచుర్యం పొందడం, మేము నిర్మాణ కార్యక్రమం నుంచి ఉన్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు నడిచేది త్రయోదశ బ్రహ్మోత్సవం. ఈ పోయిన సంవత్సరం 12 సంవత్సరాలు అయిపోయింది. పుష్కర బ్రహ్మోత్సవం నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ త్రయోదశ బ్రహ్మోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకా బాగా గుడి అభివృద్ధికి రావాలని, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి విశేషంగా ఇక్కడ అందరూ అక్షరాభ్యాసాలు చేయించుకోవాలని, తర్వాత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మా గుడికి యథావిధి శక్త్యానుసారంగా విరాళాలు ఇస్తే ఇంకా మాకు అర్చక నిలయం నిర్మాణం పెండింగ్ లో ఉంది. అది కూడా కంప్లీట్ అయితే ఇంకా మా గుడి ఆదరణ ఇంకా ఎక్కువ ఉంటుంది. గుడికి వచ్చే సంఖ్య కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం.